పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీకు రాఫా కలుగునుగాక. రాఫా అనగా స్వస్థత కలుగునుగాక. శరీర సంబంధమైన స్వస్థత, ఆత్మకు స్వస్థత కలుగునుగాక. మన దగ్గర లేనిది దేవుని యొద్ద నుండి పొందుకోవడమే నిజమైన స్వస్థత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. 11వ రోజు 23 రోజుల ప్రార్థన మహోత్సవంలో 11వ రోజుకు మనం చేరుకున్నాం. దేవుడు మహాకృపను బట్టి 10 రోజులు ఎంతో చక్కగా దేవుడు జరిగించాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 11వ రోజు దేవుడు మరి వాక్యం ద్వారా మనతో మాట్లాడనే ఉంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు పేరు పేరున దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అంశము, విశ్వాసంతో ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు. విశ్వాసముతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన జీవితాల్లో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని బలపరుస్తాడు, మనకు సహాయకుడిగా ఉంటాడు. విశ్వాసముతో ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన మన పక్షా నుండి ఒక జరగని కార్యాలన్నీ మన పక్షాన అద్భుతము ద్వారా జరిగించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ప్రార్థించినప్పుడు, దేవుణ్ణి వేడుకున్నప్పుడు, దేవునికి మొర్రపెట్టినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు, దేవునికి విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు అద్భుతమైన రీతిలో ఒక అద్భుతాన్ని జరిగించనై ఉంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రాలు. యోహాను సువార్త 2వ అధ్యాయములో 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు గల దేవుని వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే, యేసు ప్రభు అక్కడ కానా అనే విందులో ఒక గొప్ప అద్భుతాన్ని ఆయన చేయుట చూస్తూ ఉన్నాం. ఒక గొప్ప అద్భుతాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. ఒక ఆశ్చర్యకార్యాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఆ పెళ్లిలోకి యేసు ప్రభు పిలువబడినప్పుడు అక్కడ పెళ్ళంతా జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఆచారం ఏంటంటే, పెళ్ళి అయిన తర్వాత అందరికీ ద్రాక్షరసము పోసే అలవాటు ఉంది అక్కడ. అలాంటి సమయంలో మరి ద్రాక్షరసం అంతా అయిపోయినప్పుడు మరి ఆ యొక్క పెళ్లి వారికి ఏం చేయాలో తెలియక యేసు ప్రభుని ఆశ్రయించారయ్యా. మరి ద్రాక్షరసం అంతా అయిపోవచ్చిందని వారు యేసు ప్రభుకు మొరపెట్టుకున్నారు. మన జీవితాల్లో ఏ సమస్య వచ్చినా, మన జీవితాల్లో ఏ ఇబ్బందులు, ఇరుకులు వచ్చినా, ఏ నష్టమైనా, కష్టమైనా, వేదనైనా, దుఃఖమైనా, బాధైనా, శోధనైనా, మన పరిస్థితులు ఆర్థికంగా బాగలేకపోయినా, కుటుంబంలో విపరీతమైన భార్యాభర్త గొడవలైనా, మన కుటుంబాలలో తల్లిదండ్రులకు గొడవైనా, పిల్లలతో గొడవలైనా, ఆ యజమానితో గొడవైనా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎదురింటి వారితో, పక్కింటి వారితో గొడవలైనా సరే దేవుని చెంతకొచ్చి, దేవా నా సమస్య ఇది అని నువ్వు యేసు ప్రభుకు తెలియచేయగలిగితే తప్పకుండా దేవుడు నీ పక్షా నుండి ఒక అద్భుతాన్ని జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ సమస్య నీ దగ్గరనే పెట్టుకుంటే, నీ సమస్య నీ మనసులోనే కృంగిపోతే, నీ సమస్యను ఆ దేవునికి తెలియచేయకుండా నీవే మనసులోనే అనుకుంటూ ఉంటే, బాధపడుతూ ఉంటే దానికి ఎటువంటి పరిష్కారం కూడా దొరకదు. దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఎన్నో సమస్యలను పరిష్కరిస్తాడు. ఎన్నో ఇబ్బందుల నుండి పైకి లేవనెత్తుతాడు. ఎన్నో అవమానాలను, నిందలను ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులను ఆనంద బాష్పాలుగా మారుస్తాడు. మారా వంటి ఆ జీవితాన్ని ఆయన మధురముగా మార్చగలిగినటువంటి దేవుడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంతో 430 సంవత్సరాలు బానిసత్వంతో ఉన్నప్పుడు దేవునికి మొరపెడుతున్నారు. దేవా మమ్మల్ని ఈ పరిస్థితి నుంచి విడుదల దయచేయండి నాయనా, ఈ స్థితి నుంచి మాకు విడుదల దయచేయండి దేవా అని చెప్పి దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో వారి మొరను ఆలకించి అద్భుతమైన రీతిలో వారికి విడుదలను కలుగజేసినటువంటి మహా గొప్ప దేవుడు మన యేసు క్రీస్తు అయి ఉంటున్నాడు. దేవునామనికి స్తోత్రాలు. మనం కూడా ఏ బంధకాల్లో ఉన్నామో,
ఏ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నామో, ఏ నష్టాల్లో ఉన్నామో, ఏ దుఃఖములతో ఉన్నామో, వ్యాపారంలో నష్టపోయి, ఉద్యోగంలో నష్టపోయి, నానా రకాల చేత అవమానముతో, నిందలతో, బాధలతో మనం ఉంటూ ఉన్నాము. నీ పరిస్థితి ఏదైనా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, దేవా నా సమస్య ఇది, ఆయన దాన్ని పరిష్కరించి తండ్రి అని నువ్వు దేవునికి మొర్రపెడితే ఆయన తప్పకుండా నీ స్థితిగతులను మార్చివేసే దేవుడుగా ఉంటున్నాడు. ఆ యొక్క కానా విందులో మొదటిగా వారికి శోధన వచ్చినప్పుడు వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా యేసు నామములో గొప్ప విడుదలను దేవుడు మనకు విడుదలను కలగజేస్తాడు. దేవునికి మొరపెట్టాలి. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో మన సమస్యను పరిష్కరిస్తాడు. అయ్యా మీరు మాత్రమే నా సమస్యను పరిష్కరించగలరు, మీరు మాత్రమే నా సమస్యకు నాయనా ప్రభా విడుదల ఇవ్వగలరు, మీరు మాత్రమే నాయన నా స్థితిగతులను మార్చగలరు ప్రభా అని చెప్పి యేసు ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు, ఆయనకు మొర్రపెట్టినప్పుడు అద్భుతమైన రీతిలో మహా గొప్ప దేవుడు అద్భుతాలు చేయగలడానికి ఆయన సమర్థుడు. మరి యేసు ప్రభు చెప్పినప్పుడు యేసు ప్రభు ఏమని చెప్పాడంటే, 6 రాతి బాణలు తీసుకోండి, రాతి బాణలు తీసుకొని రాతి బాణల నిండా నీళ్లు నింపండి అని చెప్పారు. చూడండి, యేసు ప్రభు చెప్పిన మాటను వరకు లోబడి ఆయన చెబుతున్నాడు కదా అని చెప్పి వెంటనే వారు 6 రాతి బాణలు తీసుకొచ్చి వెంటనే వాళ్ళు దాని నిండా నీళ్లు నింపారు. దేవుని అడగడం మాత్రమే కాదు, దేవుడు చెప్పిన మాటకు లోబడాలి. మన జీవితాలలో అద్భుతాలు జరగాలంటే ప్రార్థన మాత్రమే ముఖ్యం కాదు, ప్రార్థన చేయడం ముఖ్యమే, కానీ అదొక్కటే కాదు, కానీ దేవునికి లోబడడం. దేవుడు మనతో ఏది చెప్తున్నాడో, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు మన జీవితాల్లో ఏది ఉండమని ఏది చేయమని చెప్తున్నాడో, నీతిగా బ్రతకమని, దుష్ట సాంగత్యాన్ని వదిలిపెట్టమని, ఈ లోకముతో సహవాసము చేయొద్దని, లోకముతో స్నేహంగా ఉండొద్దని అనేకమైన విషయాలు దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు మొర్ర పెడతాం దేవునికి గంటల తరబడి, ఎన్నోసార్లు దేవునికి మొర పెడతాం, కానీ మొరపెట్టినంతసేపే, గదిలో ఉన్నంతసేపే దేవునికి మొర పెడతాం. గది నుంచి బయటకు వచ్చిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత మన జీవితాలు సాధారణమైన జీవితాలు, లోకానికి లోబడి, స్నేహితులకు లోబడి, ఈ లోకంలో పాపానికి లోబడి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నప్పుడు మన ప్రార్థనకు జవాబు రానే రాదు. నా హృదయంలో పాపము లక్ష్యము చేసిన ఎడల యెహోవా నా ప్రార్థన ఆలకింపకపోవును అని దావీదు మహారాజు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము దేవునికి ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ఆయన చెప్పిన మాటకు లోబడాలి. ఆయన ఏం చెప్పాడో అది వినాలి, ఎలా వెళ్ళమన్నాడు అలా వెళ్ళాలి, ఎక్కడ ఉండమన్నాడు అక్కడ ఉండాలి. ఆయన ఏది చేయమని చెబితే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, కష్టాలు నష్టాలు వచ్చినా, శత్రువులు నీపై దాడి చేసినా, నిన్ను ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నెట్టినా సరే, నువ్వు ఎట్టి పరిస్థితిలో దేవుని పిలుపు నుండి, దేవుని చిత్తం నుండి తొలగడానికి వీల్లేదు. నువ్వు దేవుని వైపు చూస్తూ ఉన్నంతసేపు ఎవరు కూడా నిన్ను ఏమీ చేయలేరు. యేసు ప్రభు కూడా సముద్రంలో నడుచుకుంటూ వచ్చాడు. వచ్చినప్పుడు పేతురు అన్నాడు, అయ్యా నిజంగా నీవే అయితే నేను కూడా నీతో పాటు కలిసి నడుస్తాను అన్నాడు. సరే పేతురు నడుమని చెప్పినప్పుడు యేసు ప్రభుతో విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ 2 అడుగులు ముందుకు నడవగలిగాడు. ఎప్పుడైతే పేతురు గాలిని చూచి కుడివైపుకు ఎడమ వైపుకు చూశాడో అప్పుడు ఆయన సముద్రములో మునిగిపోవడము మొదలు పెట్టాడు. నువ్వు కుడివైపు కానీ ఎడమ వైపు కానీ నువ్వు తిరగొద్దు. నీ ముందు చూస్తున్న దేవుని వైపు మాత్రమే నువ్వు తిరగాలి, దేవుని వైపు మాత్రమే నువ్వు చూడాలి. దేవుని వైపు చూసినప్పుడు, దేవుడు చెప్పిన మాట విన్నప్పుడు అద్భుతాలు తప్పకుండా జరుగుతాయి. జరగడం ఆలస్యం కావచ్చేమో, జరగడం మటుకు గ్యారంటీ. దేవుడిచ్చిన మాట ఎక్కడా ఎప్పుడు కూడా అది తప్పిపోదు, తప్పకుండా ఆయన నెరవేర్చే దేవుడు. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి 25 సంవత్సరాల తర్వాత దేవుడు నెరవేర్చాడండి. మన జీవితాల్లో వాగ్దానాలన్నీ మనం పొందుకోవాలంటే, మన జీవితాల్లో వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకోవాలి అంటే దేవుడు చెప్పిన మార్గంలో నడవాలి, ఆయన మార్గంలోనే ఉండాలి, ఆయన వైపు మాత్రమే చూడాలి. నిన్ను నీవుగా గొప్పవారిగా, నిన్ను నీవుగా మంచిగా జ్ఞానవంతుడిగా అని అనుకుంటే చాలా ఇబ్బంది. కానీ దేవుని వైపు చూసినప్పుడు, దేవా
మీరొక్కరే మా జీవితంలో కార్యం జరిగించగలరు అని ప్రభు వైపు చూసినప్పుడు ఆయన నీ సమస్యను ఆయన అద్భుతమైన రీతిలో పరిష్కరిస్తాడు. దేవుని మాటకు లోపడ్డప్పుడు యేసుప్రభు ఏం చేశాడండి, ఆ రాతి బాణల నిండా నీళ్లు నింపినప్పుడు ఆ రాతి బాణల నిండా ఏమైపోయినాయి, నీళ్లు ద్రాక్షారసముగా మారిపోయింది. నీకోసం ఆయన ఏది చేయడానికైనా సిద్ధపడతాడు. నీకోసం ఆయన ఏది నువ్వు లోబడితే, ప్రార్థన చేస్తే, ప్రార్థనకు తగ్గట్టుగా నువ్వు లోబడితే, వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే దేవుడు నీ పక్షాన ఉండి ఒక అద్భుతమైన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. శాసనాలు మారుస్తాడు, అధికారులు మారుస్తాడు, అధికారులను అదములుగా చేస్తాడు. దేవుని మాటకు లోబడితే దేవుడు నీ పక్షాన నీ కుడి చేపట్టుకొని ఉన్నాను, నువ్వు భయపడకము, దిగులు పడకము, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు దిగులు చెందకని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన నీ యొక్క కార్యాన్ని ఆయన నెరవేర్చే గొప్ప దేవుడై ఉంటున్నాడు. దేవుని నామానికి సమస్తమైన మహిమ కలుగునుగాక. ఆ రాతి బాణల నిండా నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడ్డది. అలాంటి అద్భుతాన్ని నీవు కూడా చూడాలంటే, అలాంటి అద్భుతాన్ని నీ జీవితంలో జరగాలంటే, అలాంటి ఆశ్చర్యకార్యము నీ జీవితంలో నువ్వు ఉండాలంటే, జరగాలంటే తప్పకుండా ప్రభు వైపు చూడాలి, ప్రభు మాటకు లోబడాలి. దేవుడు అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. దేవుని ప్రార్థన చేయకుండా, దేవుడు చెప్పే మాటకు లోబడకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే దేవుని కార్యాలు నెరవేర్చబడవు. దేవుని వైపు చూడండి, ప్రార్థన చేయండి, మొర్రపెట్టండి. ఆయన ఏమి చెప్తున్నాడో ఆ మాట వినండి. దేవుడు నీకును, నీ యొక్క కుటుంబానికిను, నీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు. నీకు ఉత్తరం ఇచ్చి నేను దీవిస్తాడు. దేవుని నామానికి సమస్తమైన మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.